హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి ఇంట్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. చూసేయండి, చాలా సింపుల్గా చూపిస్తున్నాను. సో టైం ఏం పట్టదండి, సింపుల్గా చేసేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు. ఫస్ట్ మనము చికెన్ పచ్చడి పెట్టుకోవడానికి మనకు బోన్లెస్ చికెన్ ఉండాలండి. సో బోన్లెస్ చికెన్ తీసేసుకొని మనం చికెన్ షాప్లో అయినా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేయించుకోవచ్చు. లేదంటే మనం ఇంటికి తీసుకొచ్చి కనుక చికెన్ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మన ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ లెమన్ తీసేసుకొని ఆ వాటర్ అంతా పిండేసుకోండి. సో లెమన్ జ్యూస్ అంతా పిండేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. కలుపుకుంటూ దాంట్లోనే వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి ఈ చికెన్ ముక్కల్ని. సో మనం దీంట్లో లెమన్ పిండుకోవడం వల్ల మనకు నీస్ వాసన అనేది రాకుండా ఉంటుందండి చికెన్ ముక్కలు. సో ఇలా మొత్తం వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆ కళాయిలో ఈ ముక్కలు అనేవి మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వచ్చేస్తాయండి. సో చికెన్లో ఆటోమేటిక్గా వాటర్ వచ్చి మంచిగా కుక్ అయిపోవాలి. సో దాంట్లో వచ్చిన వాటర్ అంతా మొత్తం కుక్ అయిపోయి సో ముక్కలు అనేవి మంచిగా ఒక 50% వరకు ఇక్కడనే మనకు ఉడికిపోతాయి చికెన్ ముక్కలు అనేవి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగు మాడిపోతుంది. అప్పుడు చికెన్ పచ్చడి స్మెల్ అనేది అంతా మనకు పర్ఫెక్ట్గా రాదు. సో ఇక్కడ జాగ్రత్తగా చేసేసుకోండి. మీరు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ చికెన్ ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. అంత లోపల మనము ఈ చికెన్ పికిల్లో వేసుకోవడానికి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోనే ఒక 2 వరకు ఇలాచి, ఒక చిన్న ముక్క వచ్చేసి దాల్చిన చెక్క, ఒక 3 వరకు లవంగాలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని దోరగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనము పౌడర్ లాగా పట్టుకొని ఆ మసాలా అంతా పక్కన పెట్టేసుకోవాలి. సో అంత లోపల మనకు చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుందండి. ఆ ఫ్రై అయిపోయిన చికెన్ ముక్కలు అనేసి వేరే ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. సో తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే చికెన్ ముక్కలు వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత దాంట్లోనే మనము మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మసాలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోనే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఎంత ఘాటు కావాలో అంత చూసి కారం వేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి. సో కలిపేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా సో ఇక్కడ చూడండి, మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారివ్వాలి. చల్లారిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం లెమన్ వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకు చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నాకు వీడియోలో వచ్చేసి కొన్ని వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయినాయండి. నేను అంటే మసాలా ప్రిపేర్ చేస్తున్నా, అది మొత్తం మిస్ అయిపోయినాయి, ఏమనుకోవద్దు. సో అందుకే మీకైతే ఫోటోలు అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపించాను. సో ఇలా అయితే మీకు చాలా సింపుల్గా చేసేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారండి. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్